ఎస్ఎల్బీసీ టన్నెల్ దగ్గర 14వ రోజు సహాయక చర్యలు కొనసాగుతున్నాయి. 4 సభ్యులతో కూడిన అన్వో రోబోటిక్ నిపుణుల బృందం ఐఐటి మద్రాస్ ప్రొఫెసర్ టన్నెల్ పరిసరాలను పరిశీలించారు. ఉదయం నుంచి టన్నెల్ లోపల 8 మంది కూలీల జాడ కోసం గాలిస్తున్నాయి క్యాడవర్ డాగ్స్. ఇవాళ మరోసారి పరిస్థితులను గమనించి రోబోల సాయం తీసుకుంది అన్వీ రోబోటిక్ హైదరాబాద్ బృందం. టన్నెల్ లోపల సిబ్బందికి అవసరమైన సహకారాన్ని బయట నుండి అందిస్తున్నారు డిజాస్టర్ మేనేజ్మెంట్ సెక్రటరీ అరవింద్ కుమార్. టన్నెల్ లోపల రోజ్ కటర్ అవసరమని సిబ్బంది చెప్పడంతో వెంటనే లోకోమోటార్లో పంపించారు అరవింద్ కుమార్. ఎప్పటికప్పుడు సహాయక చర్యలను పర్యవేక్షిస్తున్నారు కలెక్టర్ సంతోష్, ఎస్పీ వైభవ్ గైక్వాడ్. ఎస్ఎల్బీసీ టన్నెల్ దగ్గర 14వ రోజు సహాయక చర్యలు కొనసాగుతున్నాయి. 4 సభ్యులతో కూడిన అన్వీ రోబోటిక్ నిపుణుల బృందం ఐఐటి మద్రాసు ప్రొఫెసర్ టన్నెల్ పరిసరాలను పరిశీలించారు. ఉదయం నుంచి టన్నెల్ లోపల 8 మంది కూలీల జాడ కోసం గాలిస్తున్నాయి క్యాడవర్ డాగ్స్. ఇవాళ మరోసారి పరిస్థితులను గమనించి రోబోల సాయం తీసుకుంది అన్వీ రోబోటిక్ హైదరాబాద్ బృందం. టన్నెల్ లోపల సిబ్బందికి అవసరమైన సహకారాన్ని బయట నుండి అందిస్తున్నారు డిజాస్టర్ మేనేజ్మెంట్ సెక్రటరీ అరవింద్ కుమార్. టన్నెల్ లోపల రోజ్ కటర్ అవసరమని సిబ్బంది చెప్పడంతో వెంటనే లోకోమోటార్లో పంపించారు అరవింద్ కుమార్. ఎప్పటికప్పుడు సహాయక చర్యలను పర్యవేక్షిస్తున్నారు కలెక్టర్ సంతోష్, ఎస్పీ వైభవ్ గైక్వాడ్. ఎస్ఎల్బీసీ టన్నెల్ రెస్క్యూపై మరిన్ని అప్డేట్స్ బాలకృష్ణ అందిస్తారు. బాలకృష్ణ, సహాయక చర్యలు ఎలా జరుగుతున్నాయి? టన్నెల్ వద్ద రెస్క్యూ ఆపరేషన్స్ వాళ్ళకి 14th డే చాలా వేగవంతం చేశారు సార్. ఎంటైర్ రెస్క్యూ ఆపరేషన్స్ అన్నీ కూడా చాలా చురుగ్గా జరుగుతున్నాయి. ఇప్పటి వరకు మనం చూసినట్టయితే దాదాపు రెస్క్యూ బృందాలన్నీ కూడా టన్నెల్ లోపల భాగం అయిపోయి అటు టీబీఎం మిషన్ ఫ్రంట్ సైడ్ కానీ బ్యాక్ సైడ్ కానీ చాలా పర్టికులర్గా రెస్క్యూ ఆపరేషన్స్ నిర్వహిస్తున్నారు. ఇప్పటికైతే టీబీఎం ఫ్రంట్ సైడ్ ఉన్నటువంటి క్యాబిన్ని చెక్ చేయడంతో పాటు అట్లాగే టీబీఎం బ్యాక్ సైడ్ ఏవైతే ఐడెంటిఫై చేసినటువంటి ఏరియా ఉంది, ఎన్జీఆర్ ఐడెంటిఫై చేసిన ఏరియాలో ఆ ఏరియాలో కూడా ఈ డాగ్స్ ప్రత్యేకంగా కేరళ నుంచి తెప్పించిన డాగ్స్ కూడా ఆ పాయింట్ అవుట్ని చేస్తూ ఆ ఏరియాలో కూడా పూర్తి స్థాయిలో ఎక్స్కావేషన్ చేయడానికి అక్కడ ఎన్జీఆర్ఐ గుర్తించినటువంటి ఏరియానా లేకపోతే ఇంకా వేరే స్పెసిఫిక్ ఏరియాని ఐడెంటిఫై చేస్తుంది అనేది మాత్రం కేరళకు సంబంధించిన డాగ్స్ పర్టికులర్గా ఈ ఏరియాని ఐడెంటిఫై చేయబోతున్నాయి. సో ఆ ఏరియాలోనే ఫ్రంట్ సైడ్ కానీ బ్యాక్ సైడ్ కానీ 2 చోట్ల ఈ 8 మంది కారకులకు సంబంధించినటువంటి డీటెయిల్స్ ఉండబోయే అవకాశం ఉంది కాబట్టి సో ఆ ఏరియాలోనే పర్టికులర్గా రెస్క్యూ ఆపరేషన్స్ అయితే కొనసాగుతున్నాయి. ఇప్పటికీ 14వ రోజు చాలా సీరియస్గానే గవర్నమెంట్ ఫోకస్ చేసింది. మరోపక్క 8 మంది కుటుంబ సభ్యులు చాలా ఆందోళన వ్యక్తమవుతున్న సందర్భంలో రెస్క్యూ ఆపరేషన్ చాలా పూర్తి స్థాయిలో ఇన్వాల్వ్ చేస్తున్నారు. అటు మద్రాసు నుంచి వచ్చినటువంటి ఐఐటి ఆఫీసర్ అట్లాగే డోగ్రా ఏదైతే మనం ఇండియా చైనా బార్డర్ ఉంటుందో అక్కడ కూడా ల్యాండ్ స్లైడింగ్ జరిగినప్పుడు అక్కడ స్పెసిఫిక్ ఆపరేషన్ చేయడానికి సంబంధించినటువంటి ఏవైతే వాతావరణం ఉంటుందో దాన్ని ఎక్స్పీరియన్స్ ఉన్నటువంటి అనుభవజ్ఞులు ఐఐటికి సంబంధించిన ఎక్స్పర్ట్స్ కానీ అట్లాగే డోగ్రాకు సంబంధించినటువంటి కల్నల్ పరీక్షిత్ మెహ్రా లాంటి టీమ్ ఎక్స్పర్ట్స్ అంతా కూడా అందులో ఇన్వాల్వ్ చేస్తున్నారు. ప్రస్తుతం మనతో పాటు కలవకుర్తి ఎమ్మెల్యే నారాయణ రెడ్డి గారు ఉన్నారు, వాళ్ళతో మాట్లాడదాం. ప్రభుత్వం మీద ఎట్లాంటి ప్రెషర్ ఉంది, అట్లాగే ఎట్లా హ్యాండిల్ చేస్తున్నారు, రెస్క్యూ ఆపరేషన్స్ ఎట్లా మానిటర్ చేస్తున్నారో తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. సార్ చెప్పండి, ఎస్ఎల్బీసీ టనల్ సంబంధించి వాళ్ళ 14th డే పూర్తిగా రెస్క్యూ ఆపరేషన్స్ మీద గవర్నమెంట్ ఎట్లా ఇన్వాల్వ్ అవుతుంది? మీరు చూస్తూనే ఉన్నారు, అది జరగకూడనటువంటి సంఘటన జరిగింది. చాలా రిస్క్తో కూడుకున్నటువంటిది. అందులో ఆ టన్నెల్లో పడినప్పుడు దాంతోపాటు వాటరు, బురద, మట్టి అవన్నీ కూరుకుపోయినాయి. దాన్ని తీయడం కూడా అందులోకి వెళ్ళడమే ఒక 6-7 రోజుల వరకు కష్టంగా ఉన్నది. అక్కడ లోపలికి పోవడానికి ఇబ్బందిగా ఉంది. తర్వాత ఎక్స్పర్ట్స్ అంటే ఆ రోజు నుంచే స్టార్ట్ అయింది. ఎక్స్పర్ట్స్ దీన్ని ఎలా చేయాలి ఏంటిది అనేది డీటెయిల్స్ తీసుకుంటూ రెస్క్యూ టీమ్స్ అన్నీ కూడా వచ్చినా కూడా ఆ ముందుకు వెళ్ళలేనటువంటి పరిస్థితి ఏంటంటే దాదాపు ఒక్కొక్క ప్లేస్లో 8 మీటర్లు 10 మీటర్స్ డెప్త్లో బురద ఉంది. దాన్ని తీయడం అనేది కష్టంగా ఉండే. అందుకంటే అది బెల్ట్ కూడా ఏదైతే మట్టి తీసుకెళ్ళడానికి ఉండే బెల్ట్ కన్వర్టర్ అది కూడా పాడైపోయింది. దాన్ని రిపేర్ చేసుకొని ముందుకెళ్ళి చేసే వరకు కొంత టైం పట్టింది వాస్తవమే. ఇప్పుడు చాలా సీరియస్గా తీసుకెళ్తున్నారు. ఇది కూడా కాకుండా ఏంటంటే 8 మంది పోవడం అందులోనే ఉండడం దురదృష్టమైనటువంటి సంఘటన. ఎక్కడైనా స్పాట్స్ దొరుకుతుందేమని చెప్పేసి ఈవెన్ డాగ్స్ కూడా తీసుకోవడం అక్కడ తీసుకెళ్ళడం జరిగింది. ఆ మెల్నోయిస్ డాగ్స్ నుంచి ఏదైనా రిజల్ట్ ఎక్స్పెక్ట్ చేస్తున్నారా? ఏ టైంలో వచ్చే అవకాశం? డెఫినెట్గా అండి, అది ఆల్రెడీ తీసుకెళ్ళినారు కాబట్టి. ఎందుకంటే దాని స్మెల్ తోటి అవి
పట్టుకోవడానికి ఛాన్స్ ఉంది ఆ స్పాట్స్ చూపించడానికి. అయితే అది బురదలో ఉండిపోయినాయి, ఏంటంటే ఒక ఐసులో కట్టినట్టుగా బిగ్గత కట్టేసి ఉంది. అది ఎంతవరకు అవి గుర్తుపడుతుంది అనేది కూడా ఆలోచించాల్సిన అవసరం ఉంది. ఎందుకంటే ఎక్స్పర్ట్స్ అన్ని విధాలుగా చూసిన తర్వాతనే ఆ డాగ్స్ని తీసుకురావడం జరిగింది. అది దాని నుంచి రిజల్ట్ వస్తుందని ఎక్స్పెక్టేషన్ ఉంది. ఏదేమైనప్పటికీ కూడా అందులో ఉన్నటువంటి ఆ బురదనంతా కూడా తీయాల్సిన అవసరం ఉంది. సో ఇప్పుడు అదంతా కూడా ఆ బెల్ట్ ద్వారా వస్తూ ఉంది, మీరు కూడా చూసినారు, మొత్తం బయటికి తీస్తూ ఉన్నారు. కానీ అది అలా చేయడం నుంచి ఇంకా టైం పడుతుంది. గౌరవ మంత్రివర్యులందరూ కూడా అక్కడ ఉండడము, తర్వాత గౌరవ ముఖ్యమంత్రి గారు కూడా అక్కడికి వచ్చేసేసి చూసి వెళ్ళడం జరిగింది. సజెషన్స్, ఎక్స్పర్ట్స్ యొక్క సజెషన్స్ తీసుకొని దాన్ని అతి త్వరగా, మరి అందరికీ తెలిసినటువంటిది, దాని కింద ఉండిపోయిన తర్వాత ఇన్ని రోజులు బ్రతకడానికి అవకాశం ఉండదు ఎవరికి కూడా. మరి డెడ్ బాడీస్ని తీసుకురావడానికి విధాలుగా ప్రభుత్వం అన్ని విధాలుగా ప్రయత్నం చేస్తాను. సో మొత్తానికి బెల్జియం మ్యాగ్నోయిస్ డాగ్స్ అయితే చాలా కీలకంగా మారాయి. ఎందుకంటే లోపల దాదాపు 15 ఫీట్ల డెప్త్ ఉన్నటువంటి ఏరియాలో కూడా, మనం వయనాడులో ఇన్సిడెంట్ జరిగిన సందర్భంలో కూడా ఇట్లాంటి డాగ్స్ని ఉపయోగించారని చెప్తారు. అట్లాగే హిమాచల్ ప్రదేశ్లో, సో హిమాచల్ ప్రదేశ్ కానీ వయనాడు కానీ చైనా బార్డర్లో కొండచర్యలు విరిగిపడిన ప్రాంతాల్లో ఇట్లాంటి బెల్జియం మ్యాగ్నోయిస్ డాగ్స్ని ఉపయోగిస్తారు. సో కేరళ నుంచి వచ్చినటువంటి డాగ్స్ని స్పెసిఫిక్గా చాపర్స్లో సెపరేట్గా 2 చాపర్స్ని ఈ డాగ్స్ని తీసుకొచ్చి సో లోపల ఉన్నటువంటి ఏరియాలో ఐడెంటిఫై చేస్తారు. దీంతోపాటు అన్వీకి సంబంధించిన రోబోటిక్స్ టీమ్ సీఎం రేవంత్ రెడ్డి సమీక్ష నిర్వహించిన తర్వాత రోబోట్స్ని కూడా, అంటే హ్యూమన్ లాసెస్ ఎట్లాంటి పరిస్థితుల్లో జరగడానికి ఆస్కారం లేదు, ఇప్పటికే 8 మంది లోపల ఉన్నారు కాబట్టి రెస్క్యూ ఆపరేషన్ జరుగుతున్న సందర్భంలో ఎట్టి పరిస్థితుల్లో ఎట్లాంటి ఇన్సిడెంట్ జరగకుండా ఉండడం కోసం రోబోట్స్ని కూడా లోపలికి పంపించేందుకు ఏర్పాటు చేస్తున్నామని చెప్పడం జరిగింది. సో ఈ నేపథ్యంలోనే రోబో సంబంధించినటువంటి టీమ్స్ కూడా లోపల వాళ్ళ పరిస్థితులను సమీక్షించుకుంటున్నారు. లోపలికి రోబోస్ పంపించిన తర్వాత బయట నుంచి ఆపరేషన్ చేస్తే రిజల్ట్స్ రావడానికి అనుకూలమైనటువంటి వాతావరణం మొత్తం సెట్ చేస్తున్నారు. సో దాదాపు 14-15 ఏజెన్సీలు ఇందులో ఇన్వాల్వ్ అయ్యి పూర్తి స్థాయిలో రెస్క్యూ ఆపరేషన్లో పాల్గొంటున్నాయి. ఎన్డీఆర్ఎఫ్, ఎస్డీఆర్ఎఫ్, ఇండియన్ ఆర్మీ, దీంతోపాటు చాలా రకాల టీమ్స్ ఇన్వాల్వ్ అయ్యి చేస్తున్నాయి. కాబట్టి దీంతోపాటు 12 ఏజెన్సీస్ పనిచేస్తుంటే మళ్ళీ స్పెసిఫిక్గా టన్నెల్లో ఎక్స్పీరియన్స్ ఉన్న వాళ్ళు, ఐఐటి ప్రొఫెసర్స్, అట్లాగే రీసెర్చ్ సంబంధించిన స్కాలర్స్ అంతా కూడా ఇన్వాల్వ్ అవుతున్నారు. సో రిజల్ట్ ఏ క్షణమైనా వచ్చే అవకాశం ఉందని చెప్తున్నారు. ప్రత్యేకించి బెల్జియం ఈ డాగ్స్ ఏవైతే ఉన్నాయో ఆ డాగ్స్ 2 ఏరియాలో టీబీఎం కొలాప్స్ అయినటువంటి ఏరియా ఏదైతే స్ట్రక్ అయిన ఫ్రంట్ పార్ట్ ఉందో ఆ ఫ్రంట్ పార్ట్లో క్యాబిన్లో ఉన్న 4, అట్లాగే టీబీఎం బ్రేక్ అయిన తర్వాత శకలాల కింద మట్టిలో కొరుకుపోయిన 15 ఫీట్ల లోపల ఉన్నటువంటి ఏరియాలో ఉన్నటువంటి ఆ 4 కోసం మాత్రం ఆచీ కోసం తీవ్రమైతే శ్రమ అయితే జరుగుతుంది. అన్వేషణ అయితే కొనసాగుతుంది. ఓవర్ టు యూ శ్రవంతి.